కాల్పుల విరమణ జరిగిన తర్వాత రెండు దేశాలు అంగీకరించిన తర్వాత సరిహద్దుల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. నెమ్మదిగా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. అయితే జమ్మూలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అక్కడి పరిస్థితిని వివరించడానికి. రాజు, ప్రస్తుతం జమ్మూలో నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎస్ నళిని, ఇప్పటి వరకు చూస్తున్నాం అంటే ఏ విధంగానైతే గత 6 రోజుల పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మొత్తం కూడా యుద్ధ వాతావరణం నుంచి ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనాలంతా కూడా తమ తమ ఇళ్లను వదిలేసుకుని ఏ విధంగానైతే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెత్తారు. కానీ ఇప్పుడు అందరూ తమ సొంత ఇళ్లకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు, నిన్న బ్లాక్అవుట్ ఎత్తివేయడం, జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా బ్లాక్అవుట్ ఎత్తివేశారు. దాంతో బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పూంచ్ కావచ్చు, రాజౌరి, కుప్వారా, యూరి, ఇటువంటి ప్రాంతాలంతా కూడా ఇప్పుడు ప్రజలు మళ్ళీ తమ తమ గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దగ్గరగా ఉన్నటువంటి అంటే నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారత గ్రామాలపైన విరుచుకుపడింది. దాంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. సో ఇప్పుడు 2 రోజుల నుంచి కొంత కాల్పుల మోత లేదు, బాంబుల మోత లేదు, టెన్షన్ పరిస్థితులు కూడా లేవు. దాంతో ఒక్కొక్కరు తమ పరిస్థితులకు వెళ్తున్నారు. సో మనం ఇక్కడ పరిస్థితులను కూడా చూడొచ్చు. ఏ విధంగానైతే జనమంతా కూడా పూర్తిగా ఒకవైపు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాయ్, అభి క్యా హాల్ హై? अभी बहुत अच्छा है यहाँ पर। जो पहले स्थिति थी तो आज बहुत अच्छा लग रहा है। तो जो पहले यहाँ पर अटैक हुआ था तो आज उससे बहुत अच्छा रह रहा है, बहुत अच्छा लग रहा है। अभी ये गया 6 दिन, क्या हाल है इधर? नहीं, 6 दिन से जो आज 2 दिन पहले जो था वो आज नहीं है। आज बहुत अच्छा मौसम, मतलब अच्छा लग रहा है यहाँ पर। मतलब वातावरण जो है सब ठीक ठाक चल रहा है। ये पहले तो बहुत बुरा हाल है ना, वो सारे वार का जैसे बुरा हाल बहुत ज्यादा था क्योंकि अटैक से अटैक हो रहे थे वहाँ से। और आज बहुत ही अच्छा लग रहा है। आज ऐसा नहीं है, आज बिल्कुल सही है यहाँ पर। अभी सारे लोग गांव छोड़ के सुरक्षित प्लेस के लिए आ गए था, अभी वापस गांव जा रहा, वापस आ रहे हैं, अभी वापस आ रहे हैं। जितने भी लोग अपनी जगह पे निकले थे और वहाँ से वापस आ गए। अब बहुत अच्छा लग रहा है। రైట్, చూస్తున్నాము నళిని ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో. ముఖ్యంగా ఎప్పుడైతే అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలపైన కొండల నుంచి ఏ విధంగానైతే కిందికి హెవీ మోటార్ల ద్వారా లాంచర్లు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అవి కిందికి వచ్చి పెద్ద ఎత్తున షెల్లింగ్ జరిగింది. దాంతో సాధారణ ప్రజలు ఎంతోమంది చనిపోయారు, ఎందరి ఇల్లో విధ్వంసం అయ్యాయి. అయితే ఇప్పుడు బార్డర్ ప్రాంతాలకు చేరుకుంటున్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీ కొన్ని సూచనలు చేస్తున్నారు. ఏవైతే వాళ్ళు వేసినటువంటి కొన్ని బాంబ్స్ ఇంకా పేలకుండా ఉంటే అది మరింత ప్రమాదంగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది, కొంత ఆచితూచి అడుగులు వేయాలనే విషయం పైన కూడా చెప్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే బ్లాక్అవుట్ ఎత్తివేయడం, సాధారణంగా ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా ఎక్కడ చూసినా ప్రజలు తమ తమ దైనందిన జీవిత కార్యక్రమాలన్నిటి కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి పరిస్థితులు మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. నళిని, రైట్ రాజు, అది జమ్మూలో నెలకొన్నటువంటి పరిస్థితి. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంటున్నారు. మనం